తెలుగు పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలు హీరోయిన్లలో చాలామంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతున్నారు. దివంగత నటుడు శోభన్ బాబు అలాగే మరో నటుడు మురళీమోహన్లు ఇలాగే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఆర్జించారు. వీరిని అనుసరించి చాలామంది తెలుగు నటులు నటీమణులు తమ రెమ్యునరేషన్లను రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నారు. అందులో మోహన్ బాబు కూడా ఒకరు. సినీ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా గొప్ప విజయాలు సాధించిన మోహన్ బాబు మంచి వ్యాపారవేత్త కూడా. ఆయనకు అనేక పాఠశాలలు, కళాశాలలు, అపార్ట్మెంట్లు ఉన్నాయి. కాగా మోహన్ బాబు నటించిన తాజా చిత్రం కన్నప్ప. మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ షూటింగ్ చాలా భాగం న్యూజిలాండ్లోనే జరిగింది. అయితే ఇప్పుడు మోహన్ బాబు అక్కడ కూడా భారీ మొత్తంలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టారట. ఇందుకు సంబంధించి మోహన్ బాబు ఆయన కుమారుడు మంచు విష్ణు కలిసి ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో మోహన్ బాబు ఒక విశాలమైన మైదానంలో నించుని ఇదంతా నాది, విష్ణుదే అంటాడు. ఈ వీడియో తీస్తున్న బ్రహ్మాజీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వింటున్నారుగా, మొత్తం బ్లాక్ మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని సరదాగా అంటాడు. దాంతో మోహన్ బాబు, మా దగ్గర బ్లాక్ మనీయే లేదు, న్యూజిలాండ్లోని వనాకాలో ఓ ఇల్లు 7,000 ఎకరాలు కొన్నాం, ఇదంతా మనదే అని జోక్ చేస్తారు. ఇంతలో ప్రభుదేవ అక్కడికి రావడంతో ప్రభుదేవతో కలిసి 7,000 ఎకరాలు కొన్నట్లు మాట మారుస్తాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. It's all my property. Vishnu property. He purchased here. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వింటున్నారు కదా. Yes, please, Hassan. మొత్తం బ్లాక్ మనీకి తీసుకొచ్చి Yes, Vishnu. I don't have any black money. న్యూజిలాండ్ లో పెట్టారు. But Vishnu purchased here. What is this? What is this? New Zealand. Wanaka. న్యూజిలాండ్. New Zealand. Wanaka. This is the house for Vishnuvardhan Babu. కొండలు కూడా కొనేద్దాం అండి. That hills also him. కొండలు కూడా కొనేద్దాం. 7,000 acres we purchased. 7,000 ఎకరాలు కొన్నాం. ఇదంతా మందే. ఈ నీళ్లు, ఇవి సముద్రము. By God grace. Mukesh Roshi. Third eye is always working something. Prabhudeva. Ekra Prabhudeva. See Prabhudeva. In 7,000 acres we purchased Prabhudeva. Yes, myself. all guys in person, honestly. Yeah, It's now, a dream come true.